ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 1వ తేదీ మురళి. ఆగస్టు మాసము పవిత్రతకి సూచకం. ఈ మాసంలోనే పవిత్ర భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము, రక్షాబంధన మహోత్సవాన్ని జరుపుకుంటాము, అలాగే దాది ప్రకాష్ మణి గారి స్మృతి దినాన్ని కూడా జరుపుకుంటాం. ఈరోజు మురళిలో కూడా బాబా పవిత్రత విషయాన్ని వినిపించారు. గృహస్థంలో ఉన్నటువంటి వారు జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ఠను కలిగి ధైర్యంగా ఉన్నట్లయితే పవిత్రంగా ఉండగలుగుతారు. అలాగే కుమారీలు కూడా పవిత్రత యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎంతగా భారతదేశాన్ని పావనం చేసే సేవలో నిమగ్నం అవ్వాలో వినిపించారు. బాబా ఇంకా కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందండి. ఇంద్రియాలు చంచలంగా అవుతూ ఉంటాయి, మీరు వాటిపైన నియంత్రణను కలిగి ఉండాలి అన్నారు. అలాగే పరచింతనను విడిచిపెట్టండి, ఇప్పుడు స్వచింతనలో మునగండి అన్నారు. పరచింతన పతనానికి మూలము, స్వచింతన స్వర్గానికి సోపానము అంటారు. ఈ విషయాన్ని బాబా ఈరోజు చాలా పిల్లల్లో నాటారు. ఇంకా పరుల గురించి ఆలోచించడం మానండి, మీ చింత మీరు పెట్టుకోండి, మీ ఉన్నతి మీరు చేసుకోండి అన్నారు. మరి ఇటువంటి అమూల్యమైన శిక్షణలు ఈరోజటి మురళిలో ఉన్నాయి. 1 ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, పరచింతనను వీడి స్వకల్యాణం చేసుకోండి. మీరు బంగారం వలె తయారై ఇతరులకు కూడా దారిని చూపించండి. మధురమైన పిల్లలు, పరచింతనను వీడి స్వకల్యాణం చేసుకోండి. మీరు బంగారం సమానంగా తయారై ఇతరులకు కూడా దారిని చూపించండి. ఇప్పుడు బంగారంలాగా తయారవ్వడం అంటే ఏంటి? ఆత్మ ప్యూర్గా అవ్వటం. బాబా బంగారంలో చెప్తారు, రియల్ గోల్డ్ ఎప్పుడు కూడా మోల్డ్ అవుతుంది. రియల్ గోల్డ్ ఎప్పుడు కూడా ఎలా అంటే అలా బెండ్ అవుతుంది. మరి మనం కూడా పవిత్రమైన బంగారం సమానమైన స్థితితో మన సంస్కారాల పరివర్తన చేసుకుంటూ ప్యూర్, ఏమాత్రం ఇంప్యూరిటీ కలవకుండా, ఏమాత్రం వికారాల మలినం లేకుండా ఉండాలి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసంను ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి. జవాబు: వారు హఠంతో తమ కర్మేంద్రియాలను వశం చేసుకోరు, కానీ వారి కర్మేంద్రియాలు స్వతహాగా శీతలమైపోతాయి. మేము ఆత్మలం, సోదరులం. ఈ స్మృతి స్వతహాగా ఉంటుంది. దేహ అభిమానం వీడిపోతుంది. నామరూపాల యొక్క నశ సమాప్తమైపోతుంది. ఇతరుల స్మృతి కలగదు. ఎవరైతే పదే అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేస్తారో వాళ్ళు సహజంగా న్యాచురల్గా పవిత్రత ధారణ చేయగలుగుతారు. న్యాచురల్గా వాళ్ళకి ఎప్పుడు బాయి స్మృతి ఉంటుంది. కంట్రోల్ చేసుకునేటువంటి అవసరం ఏర్పడదు. ఇంద్రియాలను జిద్దుగా హఠంతో వాటిని నియంత్రించుకునే అవసరం ఏర్పడదు. న్యాచురల్ స్మృతి అలా ఉంటుంది. ఇంకా దేహాభిమానం అనేది వదిలిపోతుంది. నామరూపాల యొక్క నశ కూడా సమాప్తమైపోతుంది. స్త్రీ పురుష బాణం కూడా సమాప్తమైపోతుంది. పాట: తూ ప్యార్ కా సాగర్ హే, నీవు ప్రేమ సాగరుడవు అని. ఓం శాంతి. కేవలం ప్రేమ సాగరుడు మాత్రమే కాదు, శివబాబా జ్ఞాన సాగరుడు. జ్ఞానం, అజ్ఞానం రెండు ఉన్నాయి కదా. జ్ఞానాన్ని పగలని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానం అనే అక్షరం ఎంత బాగుంది, అజ్ఞానం అనే అక్షరం చూడండి ఎంత చెడ్డగా ఉందో. అర్థకల్పం జ్ఞానం యొక్క ప్రాలబ్ధం, అర్థకల్పమేమో అజ్ఞానం యొక్క ప్రాలబ్ధం. అజ్ఞానానికి ప్రాలబ్ధం కూడా దుఃఖం రూపంలో లభిస్తుంది. జ్ఞానానికి ప్రాలబ్ధమేమో సుఖం. ఈ విషయాలు సహజంగా అర్థం చేసుకోగలిగినవి. పగలు అంటే జ్ఞానం యొక్క పగలు, రాత్రి అంటే అజ్ఞానం యొక్క రాత్రి. ఇది కూడా ఎవరికి తెలియదు. జ్ఞానం అని దేన్ని అంటున్నారు, అజ్ఞానం అని దేన్ని అంటున్నారు, ఇవన్నీ అనంతమైన విషయాలు.
బాబా మనకి అర్థం చేయిస్తూ చెప్తున్నారు జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని. జ్ఞానంతో మీరు పూజ్యులుగా అవుతున్నారు. ఎప్పుడైతే పూజ్యులుగా అవుతారో అప్పుడు పూజా సామాగ్రి మొదలైనవన్నిటినీ కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఏవైతే మందిరాలు మొదలైనవి ఉన్నాయో ఇవన్నీ కూడా జ్ఞాపకార్థాలు. జీవిత కథల గురించి అయితే మీకు తెలుసు, కానీ ఎవరైతే పూజ చేయడానికి వెళ్తున్నారో వారికి ఈ విషయాలు తెలియవు. పూజను భక్తి అని అంటారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులను కలవాల్సి ఉంటుంది. ఆ భగవంతుడే వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. పూజ్యులు సత్యయుగంలో ఉంటారు, పూజారులు కలియుగంలో ఉంటారు. ఈరోజు ఏముంది, రేపేం జరగనున్నది అనేది పిల్లలైన మీకు తెలుసు. వినాశనం అయితే తప్పకుండా జరగబోతుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంటూ ఉంటారు. అయితే ఇలా రాయాలి, గృహ యుద్ధాలను, ప్రకృతి ఆపదలను, ఈశ్వరీయ ఆపదలను మాత్రం అనరు. న్యాచురల్ కెలామిటీస్ని గాడ్లీ కెలామిటీస్ అనడం తప్పు. డ్రామాలో వాటి పాత్ర కూడా ఉంది. అవి అలా జరగటం కూడా డ్రామాలో ఒక పాత్రే. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంభవించనున్నాయి. అవి వినాశనంలో కూడా సహయోగం చేస్తాయి. కుండపోత వర్షం కురుస్తుంది, ఆకలితో మరణిస్తారు, భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి. వీటి ద్వారానే వినాశనం జరుగుతుంది. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని పిల్లలకి తెలుసు. లేకపోతే సత్యయుగంలో ఇంత తక్కువ మంది మనుషులు ఎలా ఉంటారు? మొత్తం వినాశనం అవుతేనే కదా. తప్పకుండా ఒక్కసారిగా అంత వినాశనం అవుతుంది. ఈ శరీరం అనే వస్త్రాలన్నీ శుభ్రం చేయబడతాయి. ఇది అనంతమైన పెద్ద మిషనరీ అని పిల్లలకు తెలుసు. బాబా ఒకేసారి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మరూపి వస్త్రములను శుభ్రం చేస్తూ ఉన్నారు. మరింత పెద్ద మెషినరీ ఇంకెవరి వద్ద ఉండదు కదా. మురికి పట్టిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేస్తారని అంటూ ఉంటారు. ఇది స్థూలమైన వస్త్రాలకు సంబంధించిన విషయం కాదు. స్థూలంగా శరీరం అనే వస్త్రానికి సంబంధించింది కూడా కాదు. బాబా పిండేది, ఉతికేది ఆత్మను. ఆత్మలను యోగ బలంతో శుభ్రం చేసుకోవాలి. ఈ సమయంలో 5 తత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి కాబట్టి శరీరాలు కూడా అదే విధంగా తయారవుతాయి. పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. పావనంగా ఎలా అవుతారు అనేది మీకు తెలుసు. చాలా సహజమైన మార్గాన్ని బాబా తెలియజేస్తున్నారు. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడైతే భక్తి యజ్ఞాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో అక్కడకు వెళ్ళి ఇలా అర్థం చేయించాలి. మీరు ఎవరి భక్తినైతే చేస్తూ ఉన్నారో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటేనే మీరు దేవతలుగా అవ్వగలుగుతారు అని. వారు జీవన్ముక్తిని ఎలా పొందారు అనేదైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందగలరు అని చెప్పాలి. మందిరాల్లో కూర్చొని వారి జీవిత కథను అర్థం చేయించినట్లయితే మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. మీరు కూడా తండ్రి నుండి ఇప్పుడు జీవిత కథను వింటున్నారు. పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది. పరంపిత పరమాత్ముని జీవిత కథ గురించి ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనడంతో అది జీవిత కథ అవ్వదు. పిల్లలైన మీకు ఇప్పుడు పరంపిత పరమాత్ముని జీవిత కథ గురించి తెలుసు. అంటే ఆదిమత్యాంతాలను గురించి తెలుసు. తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తున్న ఈ సమయాన్ని ఆది సమయం అని అంటారు. ఆది అంటే సత్యయుగం నుండి అనట్లా బాబా, సంగమయుగం నుండి ఆది సమయం అని అంటారు. తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది. బాబా అంటారు, ఈ సమయంలో నేను వచ్చి స్థాపన చేస్తాను మరియు చేయిస్తాను. నేను చేసేవాడిని, చేయించేవాడిని. ప్రేరణ ఇవ్వడాన్ని చెయ్యడం అని అనరు. బాబా వచ్చి వీరి కర్మేంద్రియాల ద్వారా చేస్తారు. ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. చేసేవారు చేయించేవారైతే తప్పకుండా సన్ముఖంగా ఉంటూ చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఈశ్వరుడే ప్రేరణతో అంతా చేస్తారని చాలామంది అంటూ ఉంటారు.
బాబా నా పతి యొక్క బుద్ధి బాగయ్యేలాగా మీరు ప్రేరణ ఇవ్వండి అని అంటూ ఉంటారు. బాబా అంటారు, ఇందులో ప్రేరణ యొక్క విషయం ఏమీ లేదు. అటువంటప్పుడు శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రేరణతోనే పని జరిగితే ఇక శివబాబా రావాల్సిన అవసరం ఏముంటుంది? వాస్తవానికి ఈశ్వరుడంటే ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఈశ్వరుని ప్రేరణతోనే అంతా జరుగుతుందని కేవలం ఒక మాటలో అనేస్తారు. నిరాకారుడు ప్రేరణతో ఎలా చేస్తారు? వారు చేసేవారు, చేయించేవారు. వారు వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని వినిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారం తీసుకున్నంత వరకు మురళిని ఎలా వినిపించగలుగుతారు? వారు జ్ఞాన సాగరుడు. మరి వినిపించడానికి, జ్ఞానం చెప్పడానికి ముఖమైతే కావాలి కదా, నోరైతే కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానం లభించింది. జ్ఞానం లేకుండా గతి ఉండదని భావిస్తారు. మరి జ్ఞానం ఎవరివ్వాలి? అజ్ఞాన మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి మధ్య తేడా చూడండి. విజ్ఞానం అని కూడా అంటారు. అజ్ఞానం అంటే అంధకారం, జ్ఞానం అంటే బాబా వినిపిస్తున్నటువంటి ఆది మధ్యాంతాలు. విజ్ఞానం అంటే ముక్తిని, జీవన్ముక్తిని కూడా అనవచ్చు అంటున్నారు. విజ్ఞానం అని బాబా ముక్తిని, జీవన్ముక్తిని అనవచ్చు అంటున్నారంటే విజ్ఞానం అంటే సైన్స్. మరి ఇక్కడ సైన్స్ అని దేన్ని అంటున్నారు బాబా? పరంధామం ముక్తిలోకి వెళ్ళడం, అలాగే ఈ ప్రపంచంలోనే ఉంటూ జీవనముక్త స్థితిలో ఉండడం, ఇదొక సైన్సే అంటున్నారు. ఇది కూడా ఒక ఆర్టే, ఇది కూడా ఒక లోతైనటువంటి విషయమే. మీరు ఇప్పుడు పావనంగా అయ్యే జ్ఞానాన్ని పొందుతున్నారు. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది అని అంటున్నారంటే తప్పకుండా ఆత్మ ఆ సంస్కారాలను తీసుకొని వెళ్తుంది కదా. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారంటే మరి జ్ఞానం తర్వాత కూడా నిలవాలి కదా అని అంటారు. కానీ బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ పురుషార్థం అనేది ప్రారబ్ధాన్ని పొందడం కోసమే. ప్రారబ్ధం లభించిన తర్వాత ఈ జ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది? సత్యయుగం అంటేనే పిల్లలైన మీ ప్రారబ్ధము. ఈ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. ఈ జ్ఞానము పరంపరగా ఎందుకు నడవదు అని పిల్లలు అడిగితే ఇది కనుమరుగైపోతుంది అని తండ్రి అంటారు. పగలు రాగానే ఇక అజ్ఞానం ఉండదు. ఉదయం సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉన్న సమయంలో చీకటి ఉంటుందా? ఉండదు కదా. సూర్యోదయం వేళ చీకటి సమాప్తమైనట్లుగానే ఈ జ్ఞానం కూడా మనం వెలుగులోకి వెళ్ళాక ప్రారబ్ధాన్ని అనుభవించే సమయంలో పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఒక్కసారిగా ఎవరు అర్థం చేసుకోలేరు. శివ్ బాబా భారత్లోనే వస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల కోసం కానుకను తీసుకువస్తారు. భక్తి తర్వాత సద్గతి ఉంటుంది. ఈ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. దీని గుర్తులు కనిపిస్తున్నాయి. నిప్పురవ్వ అంటుకుంటుందంటే ఇక 1-2 గంటల్లోనే ఇల్లంతా కాలిపోతుంది, భస్మం అయిపోతుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. వినాశనమైతే తప్పకుండా జరగాల్సిందే. సత్యయుగంలో కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. వారు శ్రేష్టాచారులు. మరి శ్రేష్టాచారులుగా అవ్వడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధంగా పడిపోయే వారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అన్నింటికంటే పెద్ద దెబ్బ కామ వికారం. అందుకే కామం మహాశత్రువు అని అంటారు. ఇదే పతితంగా చేస్తుంది. వికారాల కారణంగానే గొడవలు జరుగుతాయి. ఒకవేళ వికారాల విషయంలో మిమ్మల్ని వదలడం లేదు అంటే మీరు వారికి తప్పకుండా ఇలా చెప్పండి, దీనికన్నా పాత్రలు శుభ్రం చేయడమే మంచిది. అంట్లు తోముకొనైనా నేను ఎక్కడైనా బ్రతుకుతాను కానీ అపవిత్రంగా అవ్వను. తుడిచి తడి బట్ట పెడతాను కానీ పవిత్రంగానే ఉంటాను అని చెప్పండి. ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అంటే పవిత్రత విషయంలో బాబా ఎట్టి పరిస్థితిలో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు అంటారు.
మీరు పవిత్రంగా ఉండటానికి ఏదైనా త్యాగం చేయవలసి వస్తే త్యాగం చేయండి. 5 వికారాల రోగము చాలా ఎక్కువైపోయింది. ఎవరైనా తండ్రి శరణ్లోకి వస్తే మాయ కూడా యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. 5 వికారాల రోగము ఇంకా ఎక్కువైపోతుంది. ముందైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉండాలి. మీరు జీవిస్తూ మరణించి ఉన్నారు. ఇక్కడి నుండి మీ లంగర్ ఎత్తివేయబడింది. కలియుగి వికారీ తీరాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు మనము యాత్రకు వెళ్తున్నాం. మనం అశరీరిగా అయి మన ఇంటికి వెళ్తాం. మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తాం. ఈ జ్ఞానం అయితే ఆత్మకు ఉంది కదా. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అయి యాత్రలో ఉంటాం. ఇది శ్మశాన వాటిక. తర్వాత మనం సుఖధామంలోకి వెళ్తామని బుద్ధిలో గుర్తుండాలి. యుక్తులను బాబా తెలియజేస్తున్నారు. పావనంగా అయ్యేందుకు మనం యోగంలో ఉంటాం. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అప్పుడు ఆత్మ శరీరాన్ని వదులుతుంది. స్మృతిలో ఉండి శరీరాన్ని వదిలితే ఇక ఆత్మ అంతమతి సుగతి, చాలా శ్రేష్టమైన గతిని పొందుతుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి, తమ రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయం కూడా కొందరికి గుర్తే ఉండదు. భగవంతుణ్ణి స్మృతి చేయండి అంతే. కానీ మాయ అది కూడా స్మృతి చెయ్యనివ్వదు. శ్రమ అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి. మా బాబా వచ్చి ఉన్నారు అనే జ్ఞానమైతే ఆత్మకు లభించింది కదా. ఆత్మ చదువుకుంటూ ఉంది. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలు పరస్పరంలో సోదరులుగా ఉన్నాయి. దేహాభిమానంలోకి రావడంతో అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు సోదరులుగా ఉన్నారు. పరస్పరంలో సోదరులు కూడా, సోదరులు కూడా. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఆత్మరూపంలో పరస్పరం అందరం సోదరులం. శరీరం రీత్యా చూస్తే అందరం సోదరులం. మరి ఇద్దరికి బాబా వారసత్వాన్ని ఇస్తారు. సోదరులకి ఇస్తారు, సోదరీలకు ఇస్తారు. ఆత్మయే పురుషార్థం చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించడము ఇదే కష్టము. దేహాభిమానము ఉండకూడదు. శరీరమే లేనప్పుడు ఇక వికారాల్లోకి ఎలా వెళ్తారు? మనం ఆత్మలం, తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీర బాణం అస్సలు ఉండకూడదు. ఎంతగా యోగులుగా అవుతూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. దేహాభిమానంలోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఆత్మకు తనకు ప్రాప్తి లభిస్తున్న విషయమైతే తెలుసు కదా. శరీరం నుండి వేరవుతూ ఉంటే కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. సన్యాసులు మందులు తీసుకొని కర్మేంద్రియాలను శాంతపరుచుకుంటారు. అది హఠయోగం అయినట్లు కదా. మీరు యోగాన్ని ఉపయోగించాలి, హఠమును కాదు. యోగ బలంతో మీరు వశం చేసుకోలేరా? ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలన్నీ శాంతిస్తాయి. చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. ప్రాప్తి మాత్రం చాలా ఉన్నతంగా ఉంది. ఆ ప్రాప్తి ముందు పోలిస్తే మనం చేసే శ్రమ అసలేమీ కానట్టే అవుతుంది. తండ్రి అంటారు, యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందుతారు. అందుకే భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనులుగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగ బలంతో మీరు స్వర్గవాసులుగా అవుతారు. బాహుబలంతో స్వర్గవాసులుగా అవ్వలేరు. ఇందులో ఎక్కువ శ్రమేమీ లేదు. కుమారీలకైతే శ్రమ ఏమాత్రం లేనట్లే. వారు ఫ్రీగా ఉంటారు. వికారాల్లోకి వెళ్తే పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారీగా ఉండటం మంచిది కదా. లేకపోతే అదర్ కుమారి అనేటువంటి పేరు వస్తుంది. యుగలులుగా ఎందుకు అవ్వాలి? ఇందులో కూడా నామరూపాల నశ ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ఠ కావాలి. చాలామంది ధైర్యం చేస్తారు, కానీ అగ్నిసెగ తగిలిందంటే
ఇక ఆట సమాప్తం అయిపోతుంది. అందుకే బాబా అంటారు, కుమారిగా ఉండడం చాలా మంచిది. అదర్ కుమారిగా అవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఎందుకు చేయాలి? కుమారీల పేరు ప్రసిద్ధి చెందింది. వారు బాల బ్రహ్మచారులు. బాల బ్రహ్మచారులుగా ఉండడం మంచిది. శక్తి చాలా ఉంటుంది. ఇంకితరులు ఎవరి స్మృతి కలగదు. మరి ధైర్యం ఉంటే చేసి చూపించండి. కానీ ఇందులో శ్రమ ఉంటుంది. అక్కడ ఇద్దరైపోతారు కదా. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు. ఇద్దరు ఉంటే ద్వైతం ఏర్పడుతుంది. ఎంత వీలైతే అంత కుమారిగా ఉండటం మంచిది. కుమారి సేవ చేయడానికి వెళ్ళవచ్చు. బంధనంలో చిక్కుకున్నట్లయితే ఇక ఆ బంధనాలు మరింత వృద్ధి చెందుతూ ఉంటాయి. బుద్ధి చిక్కుకుపోయే విధంగా అసలు వల అల్లుకోవడం ఎందుకు? ఇలా వలలో చిక్కుకోవడం మంచిది కాదు. కుమారీలకైతే చాలా బాగుంటుంది. కుమారీలు పేరును నిలబెడతారు. కన్నయ్య అనే పేరును తలుచుకుంటూ ఉంటారు కదా. కుమారీలుగా ఉండటం చాలా మంచిది. వారికి ఇది చాలా సహజం. విద్యార్థి జీవితంను పవిత్రమైన జీవితం అంటారు కదా. బుద్ధి చిక్కుకుపోయే విధంగా అసలు వల అల్లుకోవడమే ఎందుకు? ఇలా వలలో చిక్కుకోవడం మంచిది కాదు. కుమారీలకైతే చాలా బాగుంటుంది. కుమారీలు పేరును నిలబెట్టారు. కన్నయ్య అనే పేరును తలుచుకుంటూ ఉంటారు కదా. కుమారీలుగా ఉండడం చాలా మంచిది. వారికి ఇది చాలా సహజం. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితం కూడా. బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కుమారులు భీష్మ పితామహుని వలె అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలానే ఉన్నారు. కుమారీలకైతే చాలామంది దేవీలను చూపించారు. కానీ కుమారులకు బాబా అన్నారు, భీష్మ పితామహుని వలె అవ్వాలి. అందుకే దిల్వాడ మందిరంలో స్మృతి చిహ్నము తయారు చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి. తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణం ఉంది. పొరపాట్లయితే జరుగుతాయి. పిల్లలు పడిపోతూ ఉంటారు. కానీ మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం చేసుకోండి. వేరే చింతనలోకి వెళ్ళకండి. మీరు బంగారంలాగా తయారవ్వాలి. ఇతరులకు కూడా మార్గాన్ని చూపించాలి. సతో ప్రధానంగా అవ్వడానికి ఇదొక్కటే ఉపాయం. పావనంగా అవ్వకుండా ముక్తిధామానికి ఎవరూ వెళ్ళలేరు. ఉపాయం అయితే ఒకటే ఉంది. తర్వాత అంతమతి సోగతి అవుతుంది. అంటే అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో అలాంటి జన్మే లభిస్తుంది. పరచింతన విషయాలను వదిలివేయండి. పరచింతన పతనానికి మూలం అంటారు. వదలకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. మీరు పరుల చింతన వదలకపోతే మీకు మీరే నష్టపోతారు. బాబా ఏమీ శాపం ఇవ్వటం లేదు. శ్రీమతంపై నడవకపోతే మిమ్మల్ని మీరే శాపగ్రస్తులుగా చేసుకుంటారనేది చెప్తున్నారు. అచ్చా, మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి మీ లంగర్ను ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి తమ కళ్యాణము చేసుకోవాలి. ఇతరుల చింతనను వదిలి తమ బుద్ధిని స్వచ్ఛమైన బంగారం వలె తయారు చేసుకోవాలి. వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని నష్టపరుచుకోకూడదు. యోగ బలంతో తమ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మీ బుద్ధి రూపీ లంగర్ను ఎత్తేసేయండి అంటున్నారు. బాబా ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటించాలి అన్నారు. సెకండ్ పాయింట్లో పరుల చింతన మాని ఆత్మను బంగారంగా చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. యోగ బలంతో ఇంద్రియాలను శీతలంగా చేసుకోండి అన్నారు. వరదానం,
మీ విజయాన్ని మరియు సఫలతను నిశ్చితము అని భావించి సదా నిశ్చింతంగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. మీ విజయాన్ని మరియు సఫలతను నిశ్చితము అని భావించి సదా నిశ్చింతంగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. వివరణ: ఏ పిల్లలైతే సదా తండ్రి పట్ల, స్వయం యొక్క పాత్ర పట్ల మరియు డ్రామాలోని ప్రతి సెకండ్ యొక్క పాత్ర పట్ల 100% నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నారో వారి విజయము మరియు సఫలత నిశ్చితము. విజయం నిశ్చితమైన కారణంగా వారు సదా నిశ్చింతంగా ఉంటారు. వారి ముఖంపై చింత యొక్క ఎలాంటి రేఖలు కనిపించవు. వారికి సదా ఈ కార్యము లేక ఈ సంకల్పం సిద్ధించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ కార్యము, ఆ సంకల్పము సిద్ధించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్నలు తలెత్తవు. స్లోగన్: వినేటప్పుడు లేక వినిపించేటప్పుడు భావనను మరియు భావాన్ని మార్చేయడమే వాయుమండలాన్ని పాడు చేయడం. తను ఏది చెప్పాలనుకున్నారో దాన్నే వినేటప్పుడు, వినిపించేటప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే అదే భావం వెళ్తుంది. అందుకే బాబా అంటారు, మురళి వినిపించే సమయంలోనైనా, జ్ఞానం చెప్పే సమయంలో అయినా తన లోపల కలుగుతూ ఉన్నటువంటి ఆలోచనలను పక్కన పెట్టేయాలి. అప్పటి వరకు తను ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారో వాటన్నిటికీ డిటాచ్ అయిపోవాలి. కేవలం బాబాను ఆహ్వానించి, జ్ఞాన సాగరుణ్ణి, జ్ఞాన సరస్వతిని ఆహ్వానించి నిమిత్త భావంతో మనం చెప్పాలి. లేకపోతే వాయుమండలం అంతా పాడైపోతుంది. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత లెక్కలో వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క బీజమే. మెజారిటీ పిల్లల్లో ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు రావడం అనే సంస్కారం మిగిలి ఉంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారం మనస్సు. అవి మన్మనాభవగా అవ్వనివ్వవు. అందుకే శ్రీమతం అనే కళ్యాణ్ణి టైట్ చేసి వ్యర్థ సంకల్పాల అపవిత్రతను సమాప్తం చేయండి. ఈ మాసమంతా పవిత్రత ధారణపైనే అవ్యక్త ప్రేరణలను మనం వింటాం. ఈరోజు స్వమానము: నేను నిశ్చింతంగా ఉండే నిశ్చయ బుద్ధి ఆత్మను. రోజంతలో ఏ కర్మలు చేస్తూ ఉన్నా కల్పకల్పం యొక్క విజయీ ఆత్మలం. మన ప్రతి సంకల్పంలో సిద్ధి ఉంది, ప్రతి కార్యంలో విజయం ఇమిడి ఉంది అనేటువంటి నిశ్చయంతో నిశ్చింతంగా ఉందాం. ఓం శాంతి.